హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈరోజు మనం ఏం చూడబోతున్నాం అంటే పోకోలో రీసెంట్గా రిలీజ్ చేసిన పోకో M2 Pro ఫోన్ అన్బాక్సింగ్ గురించి మనం చూడబోతున్నాం. దాంతో పాటే ఈ ఫోన్ని ఫస్ట్ ఇంప్రెషన్ కూడా మనం చూడబోతున్నాం. దాని గురించి ఛానల్ మీకు కొత్త అయితే కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రెండు వీడియోలు అప్లోడ్ అవుతాం. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి తీసాము. మీరు చూడవచ్చు ఆ ఫ్లిప్కార్ట్ బాక్సింగ్ ప్యాకింగ్ అంతా బాగానే వచ్చింది. నెక్స్ట్ మనం అన్బాక్సింగ్ నైఫ్ ఎత్తి దాన్ని అన్బాక్స్ చేస్తాం. అన్బాక్స్ చేసే ఫీలే ఒక తనియే. ఇప్పుడు ఆ ఫ్లిప్కార్ట్ బాక్స్ని ఓపెన్ చేస్తే ప్యాకింగ్ ఎంతో సూపర్గా చేస్తున్నారు. నెక్స్ట్ మన లోపల ఫోన్ బాక్స్ ఉంది. మనం షాప్లో ఏటో బాక్స్ తీస్తామట్టుంది. నెక్స్ట్ వచ్చి ఇన్వాయిస్ ఒకటి ఉంది. దాన్ని పక్కన పెట్టేసి మనం ఇప్పుడు ఫోన్ని చూస్తాం. ఫోన్ బాక్స్ వచ్చి బ్లాక్ అండ్ ఎల్లో కలర్లో ఇచ్చున్నారు. సూపర్గా ఉందని చెప్పాలి. అవుట్లుక్ అంతా బాక్స్ అంతా సూపర్గా ఉంది. పోకో అని మెన్షన్ చేస్తున్నారు. M2 Pro ఇండియాస్ నంబర్ 1 అని వేరే వేస్తున్నారు. అదే మేడ్ ఇన్ ఇండియా వేరే పక్కన వేస్తున్నారు. వెనకాల వచ్చి ఫోన్ స్పెసిఫికేషన్స్ అంతా మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ మేడ్ ఇన్ ఇండియా అని వేస్తున్నారు. ఈ సైడ్ ఫోన్ రేటు, ఫోన్ లోపల ఏముంది అదని చెప్పున్నారు. నెక్స్ట్ నైఫ్ ఎత్తి సీల్ని కట్ చేస్తాం. మనం బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైన ఒక బాక్స్ ఉంది. అది తీసి లోపల చూస్తే సిమ్ ఎజెక్టర్ టూల్, బుక్లెట్స్ అంతా ఉంది. అదే బుక్లెట్స్. ఇది బుక్లెట్ వచ్చి ఒక సన్న పేపర్లోనే ఇచ్చున్నారు. నెక్స్ట్ వచ్చి ఒక TPU కేసు ఉంది. ఇదే ఆ బుక్లెట్ అన్నమాట. TPU కేసు వచ్చి మంచి క్వాలిటీలోనే ఉంది. ఫోన్ బ్లూ కలర్ ఆర్డర్ చేసాము కాబట్టి వైట్ కలర్లో వచ్చింది. మనం ఇప్పుడు బ్లాక్ ఏమైనా ఆర్డర్ చేస్తుంటే బ్లాక్ కలర్ వచ్చింటుంది. నెక్స్ట్ ఫోన్ని తీస్తాం బయట. ఇప్పుడు ఆ ఫోన్ని కవర్ నుంచి తీస్తే ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చి సూపర్గా ఉందని చెప్పాలి. అదే బయట నుంచి చూసేదానికి బ్లాక్ వచ్చి మీరు బాగా గమనిస్తే తెలుస్తూ ఆ 2 కలర్స్గా డివైడ్ చేస్తున్నారు. కింద వచ్చి ఒక గ్రేడియంట్ లాగా ఇచ్చున్నారు. అదే గీతగా. నెక్స్ట్ వచ్చి సైడ్లో ఫింగర్ ప్రింట్ అదన్నీ ఇచ్చున్నారు. నెక్స్ట్ ఫోన్ని వచ్చి రీబూట్ చేసి పక్కన పెడతాం. నెక్స్ట్ బాక్స్లో ఏంటంటే Type-C కేబుల్ ఉంది. అదే USB to Type-C కేబుల్. నెక్స్ట్ వచ్చి పవర్ అడాప్టర్ ఇచ్చున్నారు. ఇది 33 వాట్ పవర్ అడాప్టర్. ఫోన్ వచ్చి 1.5 అవర్స్లోనే ఫుల్గా ఛార్జ్ అయిపోతుందని చెప్తున్నారు 0 to 100. ఇప్పుడు ఫోన్ సైడ్ బాటమ్ చూస్తే టాప్ సైడ్ వచ్చి మైక్ ఇచ్చున్నారు. నెక్స్ట్ IR బ్లాస్ట్ ఇచ్చున్నారు. కింద వచ్చి ఛార్జ్ చేస్తే దానికి ఛార్జింగ్ పోర్ట్, 3.5mm జాక్ పోర్ట్, నెక్స్ట్ వచ్చి స్పీకర్ని ఇచ్చున్నారు. నెక్స్ట్ రైట్ సైడ్ చూస్తే పవర్ ఆన్ బటన్ ఇచ్చున్నారు. దాంతో పాటే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇచ్చున్నారు. నెక్స్ట్ రైట్ సైడే వచ్చి వాల్యూమ్ అప్ డౌన్ బటన్ వేరే ఇచ్చున్నారు. లెఫ్ట్ సైడ్ వచ్చి సిమ్ వేసే స్లాట్ని ఇచ్చున్నారు. ఇప్పుడు ఈ ఫోన్లో తీసిన శాంపుల్ ఫొటోస్ని మనం చూస్తాం. ఎట్టుందని మీరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాగుందా బాగలేదని మీరు కమెంట్ చేయండి. ఇప్పుడు సెల్ఫీ ఫొటోస్ నార్మల్గా తీసనిది. ఇది పోర్ట్రైట్ మోడ్. నెక్స్ట్ మీరు ఈ ఫోన్లో వీడియో క్వాలిటీ చూడాలంటే ఈ ఫుల్ వీడియోని వచ్చి పోకో M2 Proలోనే రికార్డ్ చేస్తున్నది. నేను మాట్లాడేది అన్నీ ఆ వీడియో అన్నీ ఫుల్ దాంతోనే రికార్డ్ చేస్తుంది. ఆ వీడియో క్వాలిటీ కూడా ఎట్టుందని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు మీరు అన్బాక్సింగ్ వీడియో చూసారు కదా, నాకు నచ్చలేదని చెప్తాను. దీంట్లో నచ్చిందంటే ఏంటంటే ఇప్పుడు ఆ ఫాస్ట్ ఛార్జర్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ వచ్చి బాక్స్లోనే ఇంక్లూడింగ్గా చేస్తున్నారు. అది వచ్చి ఒక మంచి విషయం చెప్పాలి. ఈ బడ్జెట్లో వచ్చి సూపర్గా చేస్తున్నారు. ఈ ఫోన్ ఎంత ఛార్జ్ అవుతుంది అంటే 1.5 అవర్స్లో వచ్చి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఏంట్రా దీంట్లో నచ్చకపోయింది ఏంటంటే ఇప్పుడు Note 9 Pro ఉంది కదా,
దాన్ని వచ్చి రీమోడల్ చేసి అదే ఏం మార్చలేదు, బ్యాక్ టెక్స్చర్ వేస్తున్నారు, నెక్స్ట్ నేమ్ మాత్రమే మార్చున్నారు. ఏంటంటే దాంట్లో రెడ్మీ అని వేసి ఉంటారు, దీంట్లో పోకో అని వేసి ఉంటారు. అదే దాంట్లో ఏంటంటే ఇప్పుడు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చున్నారు, దీంట్లో వచ్చి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ వచ్చి ఇంక్లూడింగ్ బాక్స్లో వచ్చేస్తున్నారు. అంతే వచ్చి డిఫరెన్స్గా ఉంది. నెక్స్ట్ అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ షేర్ చేయండి, మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇట్లాగే ఇంకో వీడియోని చూస్తున్నాను. అందరికీ బాయ్ ఫ్రమ్ పవన్.